హాయ్! హలో! వెల్కమ్ టు కేక్ రుచులు, కిర్రాక్ జర్నీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేమెక్కడున్నామో. అవునండి. మేము పిల్లలమర్రి పార్క్‌లో ఉన్నాము. ఈ పార్క్ యాక్చువల్‌గా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో ఉంది, తెలంగాణ. అయితే ఈ పార్క్ అంత ఫేమస్ ఎందుకు అంటే బానియన్ ట్రీ అంటే మర్రి చెట్టు ఉండడం వలన ఈ పార్క్ అంత ఫేమస్ అయింది. ముందు అయితే ఇది పార్క్‌లా ఉండేది కాదనమాట. జస్ట్ మర్రి చెట్టు ఉండేది. యాక్చువల్‌గా చెప్పడం మర్చిపోయాను. ఈ మర్రి చెట్టు ఏజ్ 400-500 ఇయర్స్ వరకు ఉంటుందని సైంటిస్ట్స్ అంచనా వేశారండి. అసలు సైంటిస్ట్స్ దీన్ని స్టార్టింగ్ పాయింట్ గూడా కనుక్కోలేకపోయారు. ఆహ్, యాక్చువల్‌గా ఎంట్రీ ఫీస్‌కొచ్చేస్తే ఇప్పుడు 10 రూపీస్ ఉంటుంది చిల్డ్రన్‌కి. 20 రూపీస్ ఏమో అడల్ట్స్‌కి. ఇక్కడ 3 ప్లేసెస్‌లో మనకి ఫీజ్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర. నెక్స్ట్ మెయిన్ బానియన్ ట్రీ చూడాలంటే ఫీజుంటుంది. సేమ్ మళ్ళీ అదే మనం మాట్లాడుకున్నదే. నెక్స్ట్ మళ్ళీ జూ ఉంటుంది. మినీ జూ పార్క్. అది చూడాలనుకున్నా కూడా మనకి సేమ్ చార్జెస్ పడతాయన్నమాట. ఇక్కడైతే కంటెంట్స్‌లోకొస్తే 2 ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. మెయిన్ బానియన్ చెట్టు ఏదైతే కనిపిస్తుందో అది ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా! ఆ గేట్ లోపలికెళ్ళి ఫీజ్ కడితే మనకి మెయిన్ బానియన్ ట్రీ కనిపిస్తుంది. వెనకాలుండేది ఒకటే చెట్టు. మొత్తం అది మనకిప్పుడు ఈ వీడియో మొత్తంలో ఏదైతే కనిపిస్తుందో మొత్తం అదొకటే చెట్టు. 1 టెంపుల్ ఉంటుంది. ఒక మినీ జూ పార్క్. ఇది స్కై వాక్ ఇక్కడ వీడియో తీయడానికి బావుందని మేము వీడియో తీసుకున్నామండి. మనం ఇప్పుడు బానియన్ ట్రీ, మెయిన్ బానియన్ ట్రీని చూపియబోతున్నానిప్పుడు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మెయిన్ బానియన్ ట్రీ అండి. చూడండి ఎంత విశాలంగా ఉందో. లెఫ్ట్ సైడ్ చూసినా, రైట్ సైడ్ చూసినా మొత్తం బానియన్ ట్రీయే. అసలెంత వాస్ట్ ఏరియాలో గ్రో అయిందంటే, చాలా వాస్ట్ ఏరియాలో గ్రో అయిందండి. ఇక్కడైతే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంది. హైజీనెస్ అండ్ క్లీన్లీనెస్‌కొచ్చేసరికి బానే ఉంది. అంటే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫెన్సింగ్ బానే ఉంది. మెయింటెనెన్స్ ఆఫ్ ద పార్క్ కూడా చాలా బావుంది. ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది చూడండి. క్లోజప్‌లో ఎళ్లి కూడా చూపిస్తాను. ట్రీవి కొన్ని బ్రాంచెస్ కూడా అక్కడక్కడ విరిగిపోయి ఉన్నాయి. వీళ్ళు ఐరన్ పిల్లర్స్ ఏసి మరీ నించోబెట్టారు. అది నాకు చాలా అనిపిచ్చింది. డస్ట్ బిన్స్ కూడా చాలా అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా డస్ట్ బిన్స్ ఉన్నాయి. ఇది బుద్ధుడి విగ్రహము. ఇది ఊడలు చూడండి ఎలా ఏలాడుతున్నాయో, అందుకే ఇక్కడ వీడియో తీసుకున్నాము. బోర్డ్స్, ఫెన్స్, మెయింటెనెన్స్ అయితే చాలా బానే ఉందండి. కొంతవరకు అయితే బావుందనే చెప్పొచ్చు. ఇది మొత్తం బానియన్ ట్రీనే అండి. అసలు నేచర్ లవర్స్‌కైతే బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేచర్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి ఇంత మంచి ప్లేస్ అయితే మళ్ళీ మీకు దొరకదు. ఇదిగోండి బుద్ధుడి విగ్రహం ఇది. క్లోజప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఎంత హైట్‌కి పెరిగిందో చూడండి ఒకసారి బానియన్ ట్రీ. కింద ట్రంక్ గూడా చాలా విడ్త్‌లో చాలా లావుగా, దిట్టంగా ఉంది ట్రంక్ కూడా. ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా చాలా అంటే అవైలబుల్‌గా ఉన్నాయి. వాల్స్ పైన పెయింటింగ్స్ గాని, మెయింటెనెన్స్ ఆఫ్ ద పార్క్ గాని చాలా బావుంది. చూడండి గైస్, ఇది మొత్తం ఒకటే బానియన్ ట్రీ. మీరు చూసేది ఇప్పుడు ఈ మనం గేట్ లోపలికొచ్చిన తర్వాత వేరే ఒక్క చెట్టు కూడా లేదు గైస్. ఓన్లీ ఒకటే బానియన్ ట్రీ ఉంది. ఎంత వాస్ట్ ఏరియాలో పెరిగింది చూడండి. వీకెండ్స్‌లో అసలు రావడానికైతే బెస్ట్ ప్లేస్. చాలా మందికి అవేర్‌నెస్ కూడా ఉండుండదు. ఇది చూడండి గైస్, ఇది మొత్తం బానియన్ ట్రీనే. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లే ఏరియా గూడా ఉంటుంది. ఈ బానియన్ ట్రీ పార్క్ లోపల. ఇది మొత్తం ఒకటే బానియన్ ట్రీ. ఇది రిపీటెడ్‌గా ఎందుకు చెప్తున్నానంటే క్లారిఫికేషన్ కోసం. ఈ గేట్ నుంచి ఎంట్రీ అయినప్పటి నుంచి ఒకటే పార్క్ ఉంటుంది మనకి. దాని తర్వాత ఈ పార్క్ లోపల గూడా ఒకటే చెట్టు. ఇంత పెద్ద, ఇంత వాస్ట్ ఏరియాలో పెరిగింది చూడండి. అసలు అందుకే ఈ ట్రీది అసలు స్టార్టింగ్ పాయింట్ సైంటిస్ట్ గూడా కనుక్కోలేకపోయారు. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా మీకు? బానియన్ ట్రీ చెట్టు అంటే మర్రి చెట్టు గింజ ఆవ గింజలానే ఎంత చిన్నగా ఉంటుందో
అంత చిన్న గింజ నుంచి ఇంత పెద్ద ట్రీ వస్తుంది అంటే ఎంత చమత్కారమైన విషయమో కదా. చూడండి గైస్, ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ప్లే గ్రౌండ్ అన్నా కదా, ఇక్కడ జస్ట్ స్వింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ లో అయితే అన్ని ఉన్నాయి, ఇక్కడ జస్ట్ స్వింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే పెడుతున్నట్టున్నారు. కొన్ని కొన్ని పోల్స్ కి మాత్రం స్వింగ్స్ లేవు. చూడండి ఇక్కడ స్వింగ్ చేస్తున్నారు పిల్లలు. ఇది మొత్తం ఒకటే బ్యానియన్ ట్రీ. నేచర్ లవర్స్ కి అయితే బెస్ట్ ప్లేస్ టు విజిట్. నేచర్ ని మెమరీస్ లా క్యాప్చర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి మేము కూడా స్వింగ్ చేస్తున్నాము. వీకెండ్స్ లో అయితే బాగా టైం పాస్ అవుతుంది పిల్లలకి, ఎందుకంటే లోపల అస్సలు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది. మెయింటెనెన్స్ విషయంకి వచ్చేసరికి బానే ఉంది, కానీ ఇంకా కొంచెం రెనోవేషన్ అవుతుంది. మేము మినీ జూ పార్క్ అని చెప్పాం కదా, ఇదే. ఇక్కడ చూసుకోండి, డీటెయిల్స్ కావాలంటే పాజ్ చేసుకొని. నేను చాలా వరకు ఆపే చూపించాను. ఇది పార్క్, జూ పార్క్ ఎంట్రీ. ఇక్కడికి కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది, 10 to 20 రూపీస్. అటు సైడ్ వెళ్తే టెంపుల్స్. యాక్చువల్ గా ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్తాము, మొత్తం ఒక రౌండ్ లాగా తిరిగేసి అక్కడ నుంచి బయటికి వస్తాము. బుద్ధుడివి కూడా కొన్ని టెంపుల్స్ లాగా, అంటే కొన్ని ష్రైన్స్ లాగా ఉన్నాయి. చూడండి అక్కడ ఆదివాసులు. ఇన్నోవేషన్ కి అయితే చాలా బాగుంది. ఇన్నోవేషన్ ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు ఇన్నోవేషన్ కి. ఇక్కడ కూడా ఫుల్ గ్రీనరీ. తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా బాగా కేర్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మన జూ పార్క్ స్టార్ట్ అవుతుందండి. చాలా మటుకు యానిమల్స్ అయితే నేను జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను. రెడ్ జంగిల్ ఫౌల్ అంట ఇది. చూడండి గైస్, ఇప్పటి నుంచి ఒక్కొక్క బ్రీడ్ వస్తూనే ఉంటుంది. బర్డ్స్ గానీ, స్నేక్స్ గానీ, క్రొకడైల్ ఉంది, డీర్ ఉంది. ఫిషెస్ కి అయితే పేరే లేదు, ఎన్నో రకాలైన ఫిషెస్ ఉన్నాయండి. ఇది చూడండి, ఇది వైట్ కలర్ లో ఉంది, ఇది బ్లాక్. ఇదేంటి, బడ్జరియర్స్. ఇది ఇవన్నమాట బర్డ్స్. ఇంకా చాలా ఉన్నాయి బ్రీడ్స్. మీరు కంటిన్యూ చేస్తూ చూడండి, మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. ఇది ప్యారెట్ లో ఒక టైప్. బ్రీడ్స్ ఇలా వస్తూనే ఉంటాయండి. ఇంకొకటి మీకు క్వశ్చన్, ఎలాంటి వీడియోస్ మీకు పోస్ట్ చేయాలండి అంటే ట్రావెల్ వీడియోసా, ఫుడ్ వీడియోసా? ప్లీజ్ కామెంట్ చేయండి. కొత్త క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ప్యారెట్స్ లో బ్రీడ్స్ అన్నమాట ఇవి. చూడండి ఒక్కొక్క బ్రీడ్ వస్తూనే ఉంటుంది. కింద మీకు పేరు కూడా నేను బోర్డ్ లో వీడియో తీసాను చూడండి. ఇది కూడా ప్యారెట్ లో ఒక బ్రీడే, ఒక స్పీషీస్ లాగా. కాకెటియల్స్ అంటాం. అంటే మేము చాలా మటుకు అన్ని చూపించడానికి ట్రై చేసాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ బర్డ్స్ అన్నమాట. ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. అసలు బర్డ్స్ చూస్తుంటే అయితే చాలా హ్యాపీ అనిపించింది. వర్త్ ద ప్రైజ్, చాలా తక్కువ ప్రైజ్. ప్లస్ చాలా బ్రీడ్స్ కూడా ఉన్నాయి బర్డ్స్ వి చూడడానికి. బర్డ్సే కాదు, స్నేక్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, క్రాకడైల్స్ ఉన్నాయి, డీర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది పిజియన్ లో బ్రీడ్ అన్నమాట. వైట్ కలర్ పిజియన్స్, గువ్వ, తెలుగులో గువ్వ అంటారు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ బోర్డు కూడా వీడియో తీసుకున్నాం మేము. చాలా కష్టపడుతున్నామండి కంటెంట్ క్రియేటర్స్, కొత్త కంటెంట్ క్రియేటర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ లైకే మాకు చాలా పెద్ద మోటివేషన్. గోల్డెన్ ఫీజెంట్, బాగుంది కదా పేరు. నిజంగానే yellow కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది కూడా ప్యారెట్ లో ఒక బ్రీడ్ లాంటిదే. సోలోమన్ ఐలాండ్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేయించారంట. చూడండి ఇది కూడా ఒక బ్రీడ్, బర్డ్స్ లో ఒక బ్రీడ్. ఇక్కడ నుంచి ఇక స్నేక్ స్టార్ట్ అవుతాయండి. కింద కనిపిస్తుంది చూసారా, అది ఫస్ట్ స్నేక్ మేము చూసింది. కదలట్లేదు అని మీకు డౌట్ రావచ్చేమో, కానీ చాలా మటుకు కదులుతున్నాయి. ఇదిగో చూడండి, ఇది తాబేలు. అది కూడా వాటి షెల్ మీద స్టార్ షేప్ ఉందండి. నార్మల్ గా కామన్ టర్టిల్స్ కి అలా ఉండదు. స్టార్ షేప్ ఉందంటే అది చాలా రేర్ టర్టిల్ అని.
ఇక్కడ చూడండి ఎన్ని స్నేక్స్ ఉన్నాయో. ఇక్కడ ఆహ్, ఆహ్, చూడండి ఎంత లెంత్ కూడా ఎంత పెద్ద స్నేక్ ఉందో. ఇక్కడ చూడండి గ్రూప్ లో ఎన్ని స్నేక్స్ ఉన్నాయో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే. నిజంగా అసలు నెహ్రూ జూలాజికల్ పార్క్ చూసినట్టే ఉండే. క్రోకడైల్ అండి, చూపిస్తాను చూడండి. షెడ్ కింద ఉంది, ఇట్ సైడ్ కూడా ఒకటి ఉంది. ఇన్నోవేషన్ కి అయితే ముందే చెప్పాను, ఇన్నోవేషన్ ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చని. చూడండి లాగ్ నే వాళ్ళు బెంచ్ లాగా చేసినట్టు చాలా బాగుంది. స్కల్ప్చర్స్ కూడా. ఇది బ్యాంబూ బెంచెస్ చాలా బాగున్నాయని చెప్పి మేము వీడియో తీసుకున్నాము. ఇదిగో చూడండి లాగ్ బెంచెస్. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి మనం డిస్కస్ చేసుకున్నట్టు టెంపుల్స్ వస్తాయి. ఫస్ట్ అయితే ఫిషెస్ చూసేద్దాము. గౌరమి చూడండి ఎంత బాగుందో ఫిష్. చాలా ఉన్నాయి ఫిష్ లో బ్రీడ్స్ కూడా. ఇది ఒక టైప్. అంటే ఈ బ్రీడ్ లో 2 టైప్స్ ఉంటాయంట అండి. ఒక బ్లాక్ ఫిష్ ఉంటది, వైట్ ఫిష్ ఉంటది. ఇది చాలా అంటే ఫ్యాసినేటింగ్ థింగ్ అన్నమాట. ఇది కూడా సేమ్. ఇది 2 బ్రీడ్స్, బ్లాక్ వైట్ సపరేట్ బ్రీడ్. కానీ ముందు చూపించింది మాత్రం ఒకటే బ్రీడ్ 2, కానీ 2 డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది ఒకటే బ్రీడ్. అది చాలా ఫ్యాసినేటింగ్. ఇవి ఇంకా చాక్లెట్ మాలీ. ఇక్కడ కింద బ్లాక్ కలర్ డార్క్ బ్రౌన్ కనిపిస్తున్నాయి కదా, అవి చాక్లెట్ మాలీ. మీరు ఇంగ్లీష్ లో ఒక మూవీ చూసుంటారు, కార్టూన్ ది, ఫైండింగ్ నీమో అని. సేమ్ ఉంటది కాయ్ కార్ప్ బ్రీడ్. చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి, వైట్ కలర్ ఫిష్. ఐస్ చూసారా వాటివి ఎంత పెద్దగా ఉన్నాయో. నిజంగా అసలు నైస్ ఎక్స్పీరియన్స్. మెయింటెనెన్స్ గానీ, స్టాఫ్ గానీ అందరూ చాలా బాగున్నారండి. చాలా కోఆపరేటివ్. ఏం అడిగినా కూడా పేషెన్స్ తో చూపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు. ఇది బయటికి దారి, అంటే జూ పార్క్ బయటికి టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారి. గేట్ కూడా చూసారా ఎంత బాగుందో, బ్యాంబూ పోల్స్ తో చేశారు. అంటే చేసినట్టు అనిపిస్తుంది అనుకోండి. ఇది బుద్ధది ష్రైన్ ఉంటది అన్నా కదా, ఇవి బుద్ధ ష్రైన్స్. యాక్చువల్ గా డీర్స్ కూడా ఉన్నాయంట, మాకు కనిపించలేదు మరి ఎక్కడ ఉన్నాయేమో. కింద గ్రిల్ చూపించాను కదా ఇందాక బ్యాంబూ గేట్ దగ్గర, ఆ గ్రిల్ ఇగో చూడండి అట్ సైడ్. ఇప్పుడు నేనైతే ఏదైతే సైడ్ చూపించానో ఆ సైడ్ లో డీర్స్ ఉంటాయంట. మా ముందు వచ్చిన వాళ్ళకి కనిపించాయంట, మాకైతే కనిపించలేదు. మరి వాళ్ళు షాక్ అవుతున్నారు, అంటే మాకు కనిపించాయి మీకు కనిపించలేదు ఏంటని. సరేలేండి, ప్రాప్తం లేదు చూడడానికి అనుకొని వచ్చేసాము. ఫ్లవర్స్ చూడండి, డు నాట్ ప్లక్ అని సైన్ అయితే ఉంది. ఫోటో దిగడానికి పోజ్ ఇస్తుంది మా మమ్మీ. ఇది కూడా బుద్ధది ష్రైనే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.